ఏం 11 అవుతుంది, ఇంకా మా కాశీప్ గాడు డ్యూటీ మీదకి ఎక్కలే. అవైడ్ ఎటు పోయిండు? అరే కాశీప్, రే కాశీప్, ఈ అబ్బాయి ఎటు పోయిండు? ఈడు ఇంకా వస్తలేడు. డాక్టర్ సాబ్ ఏమైనా ఇంతసేపు ఎటు పోయినావురా? 12 వెళ్ళిపోయినా. 12 పోయినావా? ఎవరైనా నచ్చిరా? పేషెంట్లు వచ్చిండ్రా? చూసిరాపో. పేషెంట్లా? ఒక పేషెంట్ వచ్చింది, ఒక్కడే బొమ్మకి వచ్చింది. పోయి తీసుకురాపో. ఏమైంది బుమ్మక్క? ఏం కాలేదు సారు, అది అడుగు. ఇట్లా కూర్చో బుమ్మక్క, ఇట్లా కూర్చో. ఈ బుక్ పట్టుకోరా కాశీ. ఏమైంది చెప్పు బుమ్మక్క. కాలి కడుపున్నప్పుడు సారి తిండి కట్టు. రాత్రి 10 దాటంగానే నిద్ర వస్తుంది సారు. మధ్యాహ్నం 12 కాగానే ఆకలి అవుతుంది సారు. 5 కాగానే చాదగా అనిపిస్తుంది సారు. పండుకొని లేచేవారికే తెల్లారుతుంది సారు. నీకున్న రోగం నాకు అర్థమైంది బుమ్మక్క. సారు మంచి గోళీలు రాయిండు సార్ నాకు. సరే సరే అవ్వ, సరే. కాశీప్, ఆ బుక్ ఇడిరా. సార్ అమ్మా ఇది నిల్చో, నేను నీ గోళీలు రాసిస్తా. ఇటు పక్కకుండు. కాశీప్, అన్ని రాసినావా? ఈ బీమార్లన్నీ రాసినావా? రాసినావా? మంచిది. అరే ఈ బుమ్మక్క గోళీలు రాసిన, మంచి గోళీలు రాసిన. ఎప్పుడు వేసుకోవాలి సార్ గోళీలు? ఏ టైంకి వేసుకోవాలి? బుమ్మక్క గోళీలు రాసిన, ఆ గోళీలు ఎప్పుడు వేసుకోవాలి చెప్పన్నా? రాత్రి పూట సూర్యుడు ఉన్నప్పుడు గోళీలు వేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. అలాగే మా ధర్మపురి హంగామా 2 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.